మేడే వేడుకలు అల్వాల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల 139వ ప్రపంచ కార్మికులకు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ముందు మరియు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జెండాను ఆవిష్కరించి మేడే వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాలను కాపాడుకునే అవసరం ఉందని అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం 130 సంవత్సరాల కింద కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద పెట్టుబడిదారికి వ్యతిరేకంగా పోరాడి తూటాలకు బలి అయి పారి రక్తము వేరులై పారినటువంటి రక్తములో ముంచి ఎత్తినటువంటి జెండాని ఎర్ర జెండా 130 సంవత్సరాల కింద చేసినటువంటి పోరాట ఫలితంగా ఇవాళ దేశంలో రాష్ట్రంలో కార్మిక చట్టాలని పాలకులు అణగదొక్కుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఈరోజు అల్వాల్ పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే ఈ నెల 20వ తారీఖున దేశవ్యాపిత సమ్మె, ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గత పూర్వీకులు 29 కార్మిక చట్టాలని తీసుకొస్తే ఆ కార్మిక చట్టాలని 4 కోట్లుగా విభజించి ఇవాళ కార్మికులకు అన్యాయం చేయడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఇవాళ కార్మిక లోకానికి మేడే సందర్భంగా పిలుపునివ్వడం ఏంటంటే, రేపు 20వ తారీఖున జరిగే సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మన పూర్వీకులు తెచ్చినటువంటి కార్మిక చట్టాలని కాపాడుకోవాలని ఈ 4 కోట్లని వ్యతిరేకిస్తూ 20వ తారీఖున జరిగే సమ్మెలో ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో పాల్గొని ఆ సమ్మెని విజయవంతం చేయాలి. మేడే సందర్భంగా ప్రతిజ్ఞ పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క శ్రమజీవుల కులం 139వ మేడే కార్యక్రమాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంగా ఆ కార్మికులకందరికీ, శ్రమజీవులకందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈరోజు ఎక్కడ ఏ ఫ్యాక్టరీ విప్పినా, ఏ పని చేసినా ఈ శ్రమజీవులు వాళ్ళ కష్టాలు తప్పడం లేదు. స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాల దగ్గర వస్తున్నా కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏడున్నదే గొంగళంటే వేసిందారిన ఉన్నట్టు మరి ఈ యొక్క కార్మికుల పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు మన జిహెచ్ఎంసీ కార్మికుల పరిస్థితి చూస్తే దాదాపు ఒక 10-20 మంది కంటే పర్మనెంట్ ఉద్యోగులు లేరు. మొత్తం 400 మంది అంతా ప్రైవేట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. వాళ్ళకున్న జీత భత్యాలు నామ మాత్రమే, మరి అవి కూడా సరిగా అందడం లేదు. మరి సమస్యలు సాల్వ్ కావడం లేదు. వాళ్లకు సంవత్సరానికి ఇచ్చే చెప్పులు కానీ, డ్రెస్సులు కానీ, ఆయిల్ కానీ మరి ఎలాంటి